అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్, నేను శాంతో కలిసి. అయితే మొత్తం మీద ఇక ఐఎన్ఎస్ హరిఘాత్ పైనే మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇది మన భారతదేశానికి వచ్చినటువంటి ఒక గొప్ప మిసైల్ వ్యవస్థ. అది ఎక్కడ అంటే జలాంతర్గామిలో, అంటే నీటి లోపల, సముద్రం లోపల ఏది ఇవి మిసైల్స్ తీసుకుపోయి శత్రు దేశాలపైన లేకపోతే శత్రువులపైన దాడి చేయడానికి ఈజీగా ఉపయోగించేటువంటి ఒక గొప్ప వ్యవస్థని భారతదేశం సొంతంగా అంటే మొదటిసారిగా అభివృద్ధి చేసింది. గతంలో ఐఎన్ఎస్ అరిహంత్ ఉండే, ఆ అరిహంత్ని అప్పుడు రష్యా సహకారంతో 2018 నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూ ఉంది. దాంతో ఏమవుతుందంటే ఒక ఏది 750 కిలోమీటర్ల మేర అయితే శత్రువు ఉంటే దాన్ని ఆ లక్ష్య ఛేదన చేయడానికి ఈ ఐఎన్ఎస్ అరిహంత్ ఉపయోగపడేది. అయితే ఇప్పుడున్నటువంటి ఐఎన్ఎస్ హరిఘాత్ ఏం చేస్తుంది అంటే 3500 కిలోమీటర్ల వరకు దాదాపు, అంటే ఇక్కడ బ్రెజిల్ అటువంటి దేశం అక్కడ వరకు కూడా వెళ్ళేసి ధన్మను కొట్టిపడేసి వచ్చేసేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి హరిఘాత్ని తయారు చేసింది భారతదేశం. అంటే భారత్ సొంతంగా ఈ టెక్నాలజీని ఉపయోగించి చేసింది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ జలాంతర్గామి అంటే ఏంటిది, తర్వాత అసలు ఈ నీళ్ళు అంటే ఏంటిది, సముద్రంలో యుద్ధం ఏంది, ఈ కథ అంత ఏంది అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. అయితే ఇక్కడ మనకు భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలు ఉంటాయని చెప్పేసి అంటాం మనం. త్రివిధ దళాధిపతులు, తర్వాత జెండా వందనం వచ్చినప్పుడు త్రివిధ దళాలు అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. ఈ త్రివిధ దళాలు అంటే ఏంటి? ఈ త్రివిధ దళాలు అంటే ఒకటి మిలిటరీ ఉంటుంది మనకు. మిలిటరీ ఏం చేస్తుందంటే భూమిపైన ఎవరైతే శత్రువు వస్తుంటారో లేకపోతే పాకిస్తాన్ కాపాడుకోవడం కోసం మిలిటరీ మొత్తం మీద ఏది ఫిరంగులతోటి, అంటే తుపాకులతోటి, తర్వాత అక్కడ అవి ఏంటి మిసైల్స్ పెట్టేసి అవన్నీ పెట్టేసి కాల్పులు పిలుపులు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత బాంబులు ఇవన్నీ కూడా వేయడం ఇదంతా ఏదో జరుగుతుంటుంది. అయితే ఇది ఒకటి భూమిపైన. తర్వాత ఆకాశంలో కూడా, అంటే ఎయిర్లైన్స్ తర్వాత దాని ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా అంటే పైన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో పైనుంచి వెళ్ళేసి వేరే దేశం పైన బాంబు వేయడం కానీ లేకపోతే అక్కడ నుంచి కాల్పులు జరపడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అప్పుడు కార్గిల్ యుద్ధం అప్పుడు ఒక మన సైనికుడు పట్టుబడ్డాడు. అంటే అక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏది పాకిస్తాన్ పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని కాల్పులు జరిపి తర్వాత దాన్ని కూల్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుని పట్టుకున్న తర్వాత నానా హింసలు పెట్టింది, ఇదంతా జరిగింది. అయితే అది ఎయిర్ ఫోర్స్ అంటే గాలి ద్వారా, తర్వాత భూమి ద్వారా చేసేదేమో మిలిటరీ అంటాం. తర్వాత ఏదైతే జలంలో అంటే నీటి ద్వారా, అంటే సముద్ర భాగం లోపల కానీ తర్వాత పైన కానీ వెళ్ళి యుద్ధం చేయడాన్ని ఏమంటారంటే నేవీ అంటారు. ఈ నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్సు, తర్వాత మిలిటరీ, ఈ మూడు కలిపి త్రివిధ దళాలు అంటారు అనమాట. అంటే గాలిలో నుంచి అయినా యుద్ధం చేయగలుగుతాం మనము, తర్వాత భూమిపైన శత్రువులు అంటే అక్కడ మిలిటరీ అపోజిషన్ దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ వస్తే వారిని ఫైట్ చేయడం, తర్వాత ఒకవేళ వాటర్ మీద అంటే సముద్ర జలాల ద్వారా వస్తుంటారు కదా, సముద్ర మార్గాల ద్వారా వచ్చే వాళ్ళని కూడా కట్టడి చేయడానికి ఇక్కడ జలాంతర్గాములు అనేటువంటి ఉపయోగపడతాయి. కాబట్టి దీనికి సంబంధించి అరిహంత్ ఏమో కొంత తక్కువ సామర్థ్యం ఉన్నటువంటిది. తర్వాత దీన్ని రష్యా మనకు అందించింది 2018 నుంచి ఇప్పటి వరకు అది పనిచేస్తూ ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఐఎన్ఎస్ హరిఘాత్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి దీన్ని అంటే ముందుకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలో ఇది ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖకు, అంటే ఇది విశాఖ నుంచి మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో రావడం. అవును, విశాఖపట్నంలో దీన్ని తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చేసిన తర్వాత ఇది శక్తివంతమైంది. తర్వాత భారతదేశానికి ఒక రక్షణ కవచంలాగా సముద్ర మార్గాల ద్వారా వచ్చేటువంటి శత్రువులని వినాశనం చేసేటువంటి 3500 కిలోమీటర్ల మేర ఎక్కడ లక్ష్య ఛేదన ఉంటే అక్కడికి పోయి
పోయి మనం ఇండియాలో ఉండే వేరే దేశం మీద ఈజీగా అటాక్ చేయొచ్చు. అంటే విశాఖపట్నంలో ఉండే వేరే దేశం మీద అటాక్ చేసే సముద్ర సామర్థ్యం ఉంది. మరి సెప్టెంబర్ లో జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చి దీనికి జాతికి అంకితం చేసే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా భారతదేశం కూడా అంటే వేరే దేశం మీద ఆధారపడకుండా మన దేశంలో మనం సొంతంగా అది మెయిన్ ఇంపార్టెంట్. భారతదేశం సొంత టెక్నాలజీని ఉపయోగించేసి ఇప్పటికే అప్పుడు అబ్దుల్ కలాం అంటే ఇక్కడ స్పేస్కి సంబంధించి కానీ తర్వాత ఏది మిసైల్కి సంబంధించి కానీ ఒక టెక్నాలజీని బాగా డెవలప్ చేసిండు. తర్వాత ఇప్పుడు ఈ నేవీలో కూడా మంచిగా కొత్త కొత్త పరిశోధనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేవీకి సంబంధించి కూడా ఇది ఐఎస్ఎన్ ఏదైతే అరిఘాత్ ఉందో ఈ అరిఘాత్ తోటి 100% శత్రువులని ఈజీగా ముట్టించేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే దేశాలకు ఇవన్నీ కూడా ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ రావచ్చు. ఈ బాంబులు ఏంది, కథలు ఏంది, ఏంది అంటే ఎదుటోడు మరి వాడు బాంబు తీసుకొని కొడుతున్నప్పుడు, బాంబు తీసుకొని బెదిరిస్తున్నప్పుడు మన దగ్గర ఏం లేకపోతే ఆటోమేటిక్గా మన పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు రక్షణగా ఉండాలంటే ఉక్రెయిన్ పరిస్థితి ఏమైంది? రష్యా అటాక్ చేస్తే ఉక్రెయిన్ అల్లకల్లోలమైపోయింది దేశం. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనే మన సొంత టెక్నాలజీ అన్ని రకాల టెక్నాలజీలు ఇక్కడ ఏది త్రివిధ దళాలకు సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా మన దగ్గర ఉన్నది. కాకపోతే ఏంటంటే మరీ అంత శక్తివంతంగా కూడా లేదనేటువంటి విషయం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా, రష్యా అంతా అంటే అమెరికా అంతా ఏది వాళ్ళు ఖర్చు చేసినంత సైన్యానికి సంబంధించి కానీ తర్వాత దీనికి సంబంధించి కానీ వాళ్ళు ఖర్చు చేసినంత మనం ఖర్చు చేస్తలేము. కాకపోతే అంటే మనం ఆర్థిక వ్యవస్థ వేరు. తర్వాత మనము దాని అంటే శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా మనం పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవాలనుకుంటున్నాం. దేశాలతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఇటు పక్కకు ఉన్నటువంటి పాకిస్తాన్ వాడు, ఇక్కడ ఉన్నటువంటి చైనా వాడు, బంగ్లాదేశ్ ఉండదు కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ పక్కలో బలంలాగా ఎప్పుడు మనకు ఇట్లా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వీటితో పాటు ఒకవేళ ఎవడన్నా సముద్ర భాగం నుంచి ఒకవేళ ఎవడన్నా వస్తే శత్రు దేశాలు ఇప్పుడు వాని పనిచేస్తేందుకు మాత్రం ఈ ఐఎస్ఎన్ అరిఘాత్ 100% ఉపయోగపడుతుంది. ఇది ఐఎస్ఎన్ అరిఘాత్కు సంబంధించినటువంటి సమాచారం.